ప్రభాస్ సైడ్ నుండి సందీప్ రెడ్డి వంగ వాళ్ళ మేనేజర్ కావచ్చు. ఫస్ట్ వీళ్ళతో మాట్లాడడం జరిగిందంట. సో, మాట్లాడడం జరిగిన తర్వాత మీ సినిమా మీదేనమ్మా నేను మాట్లాడాం అని చెప్పారంట. సో, కట్ చేస్తే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయన పిలిసి అదే ఫోన్ చేసి మీరు పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటున్నారు మీరు అని కొంచెం మాట్లాడడం కూడా జరిగిందంట. ఆ వీడియో క్లిప్స్ కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, 'స్పిరిట్ ఈజ్ నాట్ వన్' అనే ఒక టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అన్నీ చేసుకున్నారు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే అంటే ఇప్పుడు ఎలా అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ నుండి కరెక్టే ఉంది. వీళ్ళ పాయింట్ ఆఫ్ నుండి కరెక్ట్ ఉంది. ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. సో, వాళ్ళేమంటున్నారంటే మేము 10 సంవత్సరాల నుండి కష్టపడి తెచ్చుకున్న ఎక్కడ రూపాయి సంపాదించి గొర్రెలమ్మి, ఆవులమ్మి అన్నీ తెచ్చుకున్న డబ్బు మేము ఈ సినిమా పెట్టాం. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ వాళ్ళ చిన్న కొడుకు అంటే పెద్ద కొడుకు డైరెక్టరు, చిన్న కొడుకు యాక్టరు. ఆ చిన్న కొడుకు అనేవాడు 2022లో అప్పుడెప్పుడో పాము గారు చనిపోయారంట. సో, ఆ సినిమాలో ఆ అబ్బాయి యాక్ట్ చేశాడు. ఆ తర్వాత ఓ 2 సంవత్సరాలు వాళ్ళు సినిమా తీయలేదు. మళ్ళీ కొంచెం డబ్బులు హోటల్ పెట్టి దాని మీద తెచ్చుకొని కొంచెం డబ్బులు సంపాదించుకొని సినిమానైతే కంప్లీట్ చేసుకున్నారు.